ఈ వీడియో చూస్తున్న ఇజ్రాలకు చెప్తున్నా, మీరు ఏది చూసైతే ఎగురుతున్నారో మీ నోటి బలం కదా, అంటే మీరు ఏదైనా మాట్లాడితే అది నిజం అయిపోతుంది అని చెప్పి దాన్ని చూసి మీరు హద్దులు దాటుతున్నారు కదా. నేను చెప్తున్నా, మీ నోటి బలం నిజంగానే ఉంటే ఇదే క్షణం వేదాంత్ మీడియా నాశనం కావాలని కోరుకుంటా. అరే నేను చచ్చిపోవాలని కోరుకోండియా. ఏం మాట్లాడితే అది నిజమైతుందనే ఒక ఆలోచనతోటి నెత్తికి మదమెక్కిన శాతలు చేస్తున్నారు. మీకు తెలవదా లంగల్తున్నారని, మీకు తెలవదా పట్టుకుతున్నారని, మీకు తెలవదా శాపనార్థాలు పెట్టి భయప్రాంతులకు గురి చేసి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా భిక్షాటన పేరుతో డబ్బులు తీసుకుంటున్న విషయం మీకు తెలవదా? మీ బిడ్డగా వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్జెండర్స్ కి ఈ వ్యవహారం భిక్షాటన మన కుల వృత్తి అని చెప్పకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మనము చదువుకోవచ్చు, మనము మన రైట్స్ కోసం పోరాడతాం. మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ట్రాన్స్జెండర్స్ చేస్తున్న పద్ధతి తప్పన్న విషయం మీకు తెలియదా? ప్రస్తుతం ఉన్న కాలంలో బ్రతకడానికి కావాల్సింది ఖచ్చితంగా కరెన్సీయే కాదంటలేదు, కానీ మనిషిగా బ్రతకాలంటే క్యారెక్టర్ ఉండాలి కదా. మనం ఎట్లా బ్రతుకుతున్నాం, మన సొసైటీ మనని ఎట్లా చూస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. అరే పోనీ అని ఊకుంటుంటే ఇక దాడి చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఈ వీడియో చూసి వేదాంత్ మా గురించి అట్లా మాట్లాడిండు, వేదాంత్ మమ్మల్ని గిట్ల అన్నాడు, ఇక మేము దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, రౌడీయిజం చూపిస్తాం అంటే మీరందరూ ఐక్యమత్యం అయి బేగంపేటకి రండి. నా ఆఫీస్ బేగంపేటలోనే ఉన్నది, కింద డిస్క్రిప్షన్ అన్న నంబర్ ఉంటుంది. ఇక మీరు ఏం చేయాలనుకుంటారో చేయండి. ఒక హిజ్రా అర్ధనారి అంటే ఇంటికాడికి వచ్చి రూపాయి చిక్క తీసుకొని కొంగు గట్టి నెత్తి మీద పెట్టి ఆశీర్వాదం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులకు వెళ్ళి మేము లేపుతాం, బట్టలు ఇస్తాం, పైసలు ఇవ్వకపోతే అన్న పరిస్థితికి వచ్చింది. ఎంత దౌర్జన్యం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి ఇది. మాట్లాడతా, నిన్నాక మొన్న కీసరలో జరిగినటువంటి ఘటన చూసుకున్నట్టయితే భిక్షాటన పేరుతోటి ఇంటి మీద దాడి చేసిర్రో గా విషయం గురించే మాట్లాడుతున్నా. అన్న మీ పేరు? నా పేరు సదానందం అండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఇజ్రాయలను కొట్టారంటూ వాళ్ళు మాట్లాడారు. ఆల్మోస్ట్ మీ నెత్తిపై ఒక 4-5 స్టిచెస్ పడి ఈరోజు ఒక పేషెంట్ అయ్యే పరిస్థితికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకు ఆ రోజు మీ పేషెన్సీని కోల్పోవాల్సి వచ్చింది? ఉన్నట్టు మొత్తం స్టోరీ మీకు క్లారిటీగా చెప్పారు. క్లారిటీగా మీకు డీటెయిల్స్ అని చెప్తాను. కీసర మండలం చీర్యాల విలేజ్ శ్రీ బాలాజీ ఎన్క్లేవ్ లో ఇల్లు కొనుక్కున్నాను. 2 ఇల్లులు పక్క పక్కన కొనుక్కున్నాను. ఆగస్ట్ లో మమ్మీ చెప్పారు, గృహప్రవేశం ఎటువంటి ఫంక్షన్స్ అనేది చేయకూడదు. మేమేమనుకున్నామంటే కార్తీక మాసము కనీసం వెళ్ళి ఇల్లు క్లీన్ చేసుకొని పాలు పొంగించుకొని వద్దామన్న ఉద్దేశంతో నేను, మా వైఫ్, 2 పిల్లలము 8వ తారీఖున వెళ్ళి పాలు పొంగించుకొని అక్కడే నైట్ నిద్ర చేసేసి మార్నింగ్ మనం బయలుదేరి వచ్చేద్దామా అనుకున్నాము. 9th రోజు అంటే ఆదివారం పొద్దున ఉదయం 6:30కి ఒక ఇజ్రాయల్ ఆటోలో మా ఇంటి పక్కన లైన్ లో వచ్చారు. బావా ఇల్లు గృహప్రవేశం చేసినట్టునో మాకేం డబ్బులు ఇవ్వవా అది ఇది అన్నారు. అమ్మా చూడండి, నేను ఫంక్షన్ చేయలేదు, నేను కొనుక్కున్నది హోమ్ లోన్స్ పెన్, నెల జీతానికి బ్రతికే వాళ్ళం. 2 ఇల్లులు ఎందుకు కొన్నాను అని అడగచ్చు మీరు. ఇప్పుడు నాకు 2 పిల్లలు, 2 పిల్లలకి ఒకటి ఉండాలని చెప్పి ఆశతో కొనుక్కున్నాను. ఎందుకంటే మనకు ఒక రీజనబుల్ రేట్ కి వస్తుంది, మళ్ళీ మనకు ఆ రీజనబుల్ రేట్ లో మనకు దొరుకుతాయా లేదనేది తెలియదు. మీరు మర్యాద పూర్వకంగా సప్పుడు దాకా కొంగు పట్టుకొని అయ్యా మీరు ఎంత తోచితే అంత డబ్బులు ఇవ్వండి అయ్యా అని అడగగానే మొత్తం గేట్లు అన్ని లాటిల్ తీసుకొని వచ్చి కొట్టిండా, నోటికి వచ్చినట్టు మాట్లాడిండా. నరం నేను నేలక కోటి మాట్లాడుతుంది అంటే చెల్లదు. నిజాలు మాట్లాడుకుందాం. ఏం జరిగింది ఒక్కసారి చూడండి. ఫస్ట్ క్లియర్ గా నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మా అమ్మ చనిపోయారు, 3 నెలలు అవుతుంది. మేము గృహప్రవేశం కానీ ఎటువంటి ఫంక్షన్స్ కానీ చేయకూడదు, చుట్టాలు కానీ ఎవరిని కానీ పిలవలేదు. నలుగురే పాలు పొంగిచ్చావు. అయితే చిన్న ఫంక్షన్ చేసినాం. బ్లాక్ డ్రెస్ చేసుకున్న అమ్మ ₹1,00,000 అన్న పాయింట్ ఆమె రేస్ చేసింది. ఎందుకంటే 2 ఇల్లులు ఉన్నాయి, ఇవి మాకు అంత కూడా ఇయ్యలేవా, ఇది మాట మాట్లాడారు. భవానీ మాల వేసుకున్నా అన్న ఆమె వచ్చి నువ్వు ఎందుకు నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పి అక్కడే కూర్చుంది. నాకు కోపం వచ్చి అమ్మ మీరు కూర్చోండి, నాకేం పోయేది ఉంది, పక్కకు వస్తున్నాను, ఈ బ్లాక్ డ్రెస్ ఉన్న
ఆమె వెనక నుంచి తిట్టడం స్టార్ట్ చేసింది. సో మీ ఇంట్లో పీన్గెల్లా ఇది అది అని చెప్పి కట్టెలేవా, కట్టెలేవా ఇది అది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నదంటే పంతుల కన్నా ముందు ఇళ్ళకే తెలుస్తుంది, ఏడికెళ్ళి తెలుస్తుంది అర్థం కాదు. టెంట్ హౌస్ ఒకటి చెప్తాడా, లేకపోతే అన్నం పెట్టేటోడు చెప్తాడా, క్యాటరింగ్ ఒకటి చెప్తాడా, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు తెలియదు. కానీ దేవునికి పూజ చేసే పంతుల కన్నా ముందే వీళ్ళు ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు, ఏందో అర్థం కాదు. ఈ మధ్య దొంగల బాధ ఎక్కువైపోయింది. సో మనము మన సేఫ్టీకి అక్కడ ఎవరు తెలియదు మనకి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. సో సెల్ఫ్ డిఫెన్స్ గురించి అని చెప్పి ఒక స్టిక్ కొనుక్కున్నాను, హాలో స్టిక్. అది ఆ బ్యాట్ పట్టుకొని వచ్చాను బయటకి. ఆ అవతల రోడ్డుకి వెళ్ళి మళ్ళీ తిట్టుకుంటూ రెచ్చగొడుతూ మనల్ని వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఒక రెచ్చగొడుతున్నారు, ఒక వీడియో తీస్తున్నారు. ఒక్కళ్ళైతే ఇట్లా లేపి, ఐ మీన్ సారీ నేను ఇట్లా చేయకూడదు, బట్ చేసి పిల్లల ముందు చేయడం ఏంటండి. కాలనీలో ఉన్నారు అప్పుడు, మా పిల్లలు ఉన్నారు, కాలనీలో చాలా మంది అప్పటికి బయట ఉన్నారు, వాళ్ళ ముందు వీళ్ళు లేపారు. నాకు అక్కడ కోపం వచ్చింది. మీరు ఒక ఇంటికి పోయిర్రు, ఒక శుభకార్యానికి పోయిర్రు, మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టిరండి, ఆడికెళ్ళి తెచ్చి కట్టిర్రా, ఇంకా 4 రాళ్ళని తీసి కట్టినారు అనుకున్నావు, 4 రూపాయలు అప్పు చేసి కట్టిర్రు, లోన్లు తీసుకొని కట్టిర్రు. ఈరోజు ప్రతి మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అని డ్రీమ్ అండి ఇల్లు కట్టడం. నువ్వు ఇల్లు కట్టలేదా, పైసలి సరే, మానవత్వం ఉన్నోడు ఇస్తాడు, మానవత్వం లేనోడు సస్తాడు. మీరు అన్న మాటలకు సస్తాడండి, వదిలేయి. కట్టెలతోడు కొట్టుడైంది, ఇంటి మోడ లేపుడైంది, బట్ ఇప్పుడైంది అని అడుగుతున్నా. ఎందుకంటే నా పరిస్థితి నాకు తెలుసు, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది నాకు తెలుసు, నాకు ఒక్కడికి మట్టుకే తెలుసు. మీకు తెలియదు, మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు ఇంకా డిమాండ్ చేస్తున్నారు డబ్బులు నా దగ్గర నుంచి. 1,00,000 రూపాయలు నా దగ్గర లేవమ్మా డబ్బులు, వెళ్ళిపోండి ప్లీజ్, మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకని చెప్పి క్లియర్ గా చెప్పాను వాళ్ళకి. అయినా సరే వినలేదు, రెచ్చగొట్టడం. పొద్దున 8 గంటలకు ట్రాన్స్జెండర్స్ ఒక 4గురుగా పోయిన మీరు 15 మందిగా ఎట్లా మారిర్రు? 15 మంది ఒక్కడిని అంత దారుణంగా ఎట్లా కొట్టిర్రు? నెత్తి పగిలిపోయి రక్తం గారుతుంటే కూడా చొక్కాలు చింపేలా ఎట్లా కొట్టిర్రు అని అడుగుతున్నా. ఎప్పుడైతే వాళ్ళు నీ పిల్లలు అన్నారు, ఆ మాట అన్నారు, నా పిల్లలు అన్న మాట అన్నారు, అక్కడ నాకు కోపం వచ్చి, నేనేమైనా గాంధీనా అండి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించడానికి, లేదా ఉంచితే తుడుచుకొని పోవడానికి? ఎందుకంటే మన ఫ్యామిలీ గురించి మనం బ్రతుకుతున్నాం, కష్టపడి బ్రతుకుతున్నాం కాబట్టి. మొత్తం గేట్ ని డబ్బా 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 మళ్ళీ వచ్చారు. గేట్ ఎందుకు ఎరగొడుతున్నారు? నాకు అక్కడ కోపం వచ్చింది. ఇప్పుడు నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు రైట్? నా స్టిక్ పట్టుకొని బయటకు వచ్చాను. అమ్మ ప్లీజ్ వెళ్ళిపోండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి, గేట్ దగ్గర నుంచి పక్కకు జరగండి అమ్మ అనే అడిగాను. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే నాకు కొట్టు బావా, నేను కొట్టించుకోవడానికే వచ్చాను అది ఇది అని చెప్పి వాళ్ళ సిగ్నేచర్ స్టైల్లో స్టార్ట్ చేశారు. నాకు అక్కడ కోపం వచ్చి నేను కాళ్ళ దెబ్బేసాను, దట్ టు బిలో ద నీ. మమ్మల్ని అంటావా? మా మీదనే నోరు లేపుతావా? మా మీదనే చేయలేపుతావా? ఇప్పుడు చూపిస్తాం ఏం చేస్తామో అనే ఈగో తోటి మీరందరూ ఏకమై నోటికొచ్చిన మాటలు లా నుండి మొదలు పెట్టుకుంటే, నీ ఇంట్లో వెళ్ళా, నీ ఇంట్లో కట్టెలేవా, నీ ఇంట్లో పీనికి వెళ్ళా, నీ ఇంట్లో అదైతుంది ఇదైతుంది, నీ పీనికి వెళ్ళాలి, నీ చూడాలా. మేము ఈ మాటలు మాట్లాడుతుంటే ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? వీళ్ళు పెద్ద పెద్ద బోల్డర్స్, మన సెంటరింగ్ వర్క్ చేసే మన స్లాబ్ కి నిలబెట్టే బొంగులతో ఈ కర్ర పడింది నాకు తల మీద. అదే సెంటరింగ్ స్టిక్ ఏదైతే ఉంటుందో అది మూలలు ఉంటాయి దానికి, ఆ మూల దిగింది. అయ్యో, మీరు చెప్పండి. ఆల్రెడీ తన తల్లి చనిపోయిన బాధలో తను ఉన్నప్పుడు నీ బిడ్డ కూడా అన్న మాట ఒక తండ్రికి ఎంత ఆవేదనకు గురి చేస్తుంది? ఆయనకు వచ్చిన కోపంలో తప్పేముందని అడుగుతున్నా. ఆ పిల్లల్ని తిడతా అంటే నేనెందుకు ఊరుకుంటానండి? నిన్న ఒక లైవ్ లో ఇంకో ట్రాన్స్జెండర్ ఏమంటదంటే, మేము అసలు ఏమనలేదు, పోగానే కొడుతూనే ఉన్నాడు. అవునా తల్లి? రాగానే కొట్టుడు సురువేసిండిగా రాగానే. అసలు మీరు ఎంత గౌరవంగా, మీరు ఎంత తోచితే అంత అని చెప్పి మీరు ఇట్లా అడిగిర్రు, గేట్ ఓపెన్ చేసి కట్టెలు తెలుసుకొని వచ్చి కొట్టిండు. పిచ్చోడు కదా, నెత్తి సరిగా పని చేస్తలేదు కదా. అందుకే ఫ్యూచర్ బిడ్డల కోసం ఆలోచన చేసి 2 ఇల్లులు కొన్నాడు. మరి అమ్మవారు తల్లి మాల వేసుకొని అసభ్యకరమైన మాటలు మాట్లాడిన సహనంగా ఉన్నాడు. మరి పిచ్చోడు కదా. ఎప్పుడైతే తన బిడ్డ గురించి, తన బిడ్డ చావుని కోరినవో అప్పుడు తనకు కోపం వచ్చింది. పిచ్చోడు కదా. మీరు ఇట్లా ఒట్టిగా పోయి సహనంగా ప్రవర్తించగానే వచ్చి కొట్టిండు. మరి అందుకే కదా మాట్లాడితే నిజాలు మాట్లాడుకుందాం, అబద్ధం మాట్లాడితే అతికినట్టు ఉండాలి. విన్నావా? ఇప్పుడు నా ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, నన్ను బూతులు తిట్టడము, నా ఫ్యామిలీని బూతులు తిట్టడము, శాపనార్థాలు పెట్టడము, ఎంత మటుకు పేషెన్స్ పెట్టుకొని ఎవరన్నా ఉండగలరు చెప్పండి? 4 సంవత్సరాల క్రితం నా ఇంటి మీద అండి, మేము అప్పో సొప్పో చేసి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే, ఇంటి గృహప్రవేశం రోజు హిజ్రాలు ఇంటి మీదకి వచ్చి మీరు పైసలు ఇవ్వకపోతే ఇడికెళ్ళి జరగమని మాట్లాడిర్రు. నా తల్లి సాక్షిగా చెప్తున్నా, లేపిర్రండి, బట్టలు ఇస్తామని చెప్పి బెదిరించిర్రు. అరే నాకు తెలియక అడుగుతున్నా,
మా దగ్గర ఉన్నదేంది, మీ దగ్గర లేనిదేంది? ఈ రోజు నేను ఒక యాంకర్ గా మాట్లాడతలేను, ఒక బాధితుడుగా మాట్లాడుతున్నా. నా ఇంటి ముంగడికి వచ్చి 40,000 రూపాయలు డిమాండ్ చేసిర్రు. మా బాబాయిలు, మా పిన్నిలు, మా చుట్టాలు. అరే ఒక పూజారి వచ్చి ఒక శుభకార్యం జరుగుతున్న టైంలా మీరు వచ్చి దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం అని చెప్పి మాట్లాడితే నేను అప్పటికే అడ్డుకునే ప్రయత్నం చేసి వీడియోలు కూడా తీసిన. లేదు కాదు కూడదని చెప్పిన. అయినా కూడా మా ఇంట్లో ఎందుకు వచ్చిన పంచాయతీరా, ఇచ్చేద్దామని చెప్పి డబ్బులు ఇచ్చిర్రు. అరే నా ఇల్లు పక్కన పెట్టి నా సొంత అన్న అండి, మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ ఇంట్లో కూడా 75,000 రూపాయలు డిమాండ్ చేసిర్రు. 75,000 రూపాయలు మా పెద్దనాయన ఇచ్చిండు వాళ్ళకి. లేకపోతే నోటికి వచ్చిన మాటలు, శాపనార్థాలు. అరే కరోనా పరిస్థితులలో 4 రూపాయలు మేము కూడా సహాయం చేసినామమ్మా ట్రాన్స్జెండర్స్ కి అమ్మా. మేము దయచేసి ఈ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా డబ్బులు అడగొద్దమ్మా అంటే ఇట్లా లేపే, ఇట్లా మొత్తం మీరికి లేపి ఇట్లా మీకెళ్ళి మొత్తం మా ఇంట్లో అందరు చూస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరు చూస్తున్నారు. ఏమైతుంది? ఏం కాదు. నీకున్నదేంది, నాకు లేనిదేంది? అందరం మనుషులమే కదా. నువ్వు లేపితే నేను ఇప్తా బట్టలు, నువ్వు లేపు నేను ఇప్తా బట్టలు. మరి 4 సంవత్సరాల క్రితమే జరిగితే అప్పటి నుండి ఇప్పటిదాకా ఎందుకు నోరెత్తలేదంటే, సరే వీళ్ళకు నిజంగానే వృత్తి లేదు కదా, సరే భిక్షాటననే వృత్తి కదా, ఇక ఇట్లనే డబ్బులు సంపాదించుకుంటారు కదా అని చెప్పి నేను నా నోరు మూసుకుంటే ఈ రోజు పరిస్థితులు ఎంత దారుణానికి వచ్చినాయి. ఆ రోజు లేపిర్రు, ఆ రోజు బట్టలు ఇప్పుతామని బెదిరించిర్రు, ఆ రోజు మా ఇంట్లో కోరిర్రు, ఈ రోజు కట్టెలతోటి ఇంటిల మీద దాడులు చేస్తున్నారు, రేపు కట్టెలతోటి మనుషులను చంపుతారు. భిక్షాటన చేసే వాళ్ళన్న అని భిక్షగాళ్ళ పరువు తీయకండి. వీళ్ళు చేస్తుంది ప్యూర్ ఎక్స్ట్రాక్షన్. 1,00,000 రూపాయలు అడగడము, 50,000 అడగడము, 30,000 అడగడము, ఇది అడుక్కో తినడం అంటారా? భిక్షాటన అంటారా? దీన్ని బెదిరించి డబ్బులు లాక్కోవడం అంటారు బలవంతంగా. నాకు తెలియక అడుగుతా, నోటి బలం నోటి బలం నోటి బలం అంటున్నారే, ఏడికెళ్ళి వచ్చిందండి మీకు నోటి బలం? ఎవరు ఇచ్చారండి నోటి బలం? మీకు మాట బలం ఇచ్చింది రాముడు. దేనికి ఇచ్చాడండి? మీ సహనం, మీ భక్తి, మీ ఓపిక. 14 సంవత్సరాలు వనవాసానికి పోతే 14 సంవత్సరాలు అక్కడి నుండి కదలకుండా రాముడి మంచి కోరిరు మీరు. దానికోసం రాముడు మీ ఓపికను, సహనాన్ని చూసి రాముడు మీకు వరాన్ని ఇచ్చిండు. మీరు ఏం చెప్తే అది జరగాలని వరాన్ని ఇచ్చిండు. చెడు ఘోరమని చెప్పి చెప్పలేదు, శాపనార్థాలు పెట్టుమని చెప్పలేదు. అన్నిటికన్నా మించి అర్ధనారి అంటే ఏంది? పవిత్రత. పవిత్రతకి ఇచ్చిండు బలాన్ని. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇలాంటి కార్యక్రమాలను మీరు చేపడుతున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు వివక్షతో మీకు జాబ్ రావట్లేదు, అది రావట్లేదు, కానీ జాబ్ రావట్లేదు అని చెప్పి మా మీద పడి మీరు ఇట్లా దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కోవడము, డబ్బులు ఇవ్వకపోతే బట్టలు ప్రైవేట్ పార్ట్స్ చూపించడం అన్నది కరెక్టా? రెస్పెక్టెడ్ ట్రాన్స్జెండర్ నిన్న లైవ్ లో ఒక మాట మాట్లాడింది. ఏమనంటే, వాళ్ళు ఎందుకు అడుగుతారంటే సగంలో సగమైనా ఇస్తారేమో. సగంలో సగం అంటే 25,000. యాడికెళ్ళి ఇవ్వాలి 25,000? నేను అడుగుతున్నా అదే 25,000 రూపాయలు అనే దగ్గర ఉంటే ఒక నెల ఈఎంఐ పోదా? ఇయ్యాలని గవర్నమెంట్ రూల్ ఉందా? యాడున్నది రూల్? ఇప్పుడు ఆ 25,000 ఉంటే నేను హోమ్ లోన్ ప్రిన్సిపల్ కి కట్టుకుంటాను కదా, నేను మీకెందుకు ఇస్తాను? ఇప్పుడు అయ్యో పాపం, వృత్తి లేదు, డబ్బులు లేవు, పరిస్థితి దారుణంగా ఉన్నది, చేతిలో లేవో చిన్న చిన్న 1,00,000-1,50,000 ఐఫోన్లు, ఏదో 4,000-5,000 డ్రస్సులు, ఏదో నెలకు ఒక 5 నుంచి 10 లక్షల సంపాదన. పేదోళ్ళు పాపం ఏం చేస్తారు? ఇది ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఎట్లున్నదంటే, ఆడ ఈడ అప్పు సొప్పు అన్ని చేసి, ట్యాక్సులు గీక్సులు అన్ని కట్టి అన్ని చేసి వచ్చిన ఆమ్దాన్లకి వెళ్ళి 4 రూపాయలు వెనకకేసుకున్న ఆమ్దాన్లకి వెళ్ళి ఇంకో 4 రూపాయలు బయటికి వెళ్ళి అప్పు చేసి వస్తే ఆ ఇల్లు కడితే ఆ ఇల్లు ఫంక్షన్ కి కూడా పైసలు లేని పరిస్థితి వీళ్ళది. మరి వీళ్ళు కోటీశ్వరులు. ఈ లక్షల ఐఫోన్లు, లక్షల రూపాయల లైఫ్ స్టైల్ ఉన్నటువంటి వీళ్ళు పేదోళ్ళు, నిరుపేద కుటుంబం వీళ్ళది పాపం. ఆ హెడ్ ఫోన్స్, ఆ స్టైలిష్ బట్టలు, నిరుపేద కుటుంబం. 11,000 ఫోన్స్ అన్నది. వాళ్ళు రికార్డ్ చేసిన ఫోన్స్ చూడండి, మీకే ఐడియా వస్తుంది వాళ్ళు ఏ లైఫ్ లీడ్ చేస్తున్నారో. మేము ట్యాక్సులు కట్టుకుంటూ మేమేం లైఫ్ లీడ్ చేస్తున్నారో ఐడియా వస్తుంది. అంటే ఎవరి డబ్బుల మీద మీరు బ్రతుకుతున్నారు, ఎవరి డబ్బుల మీద మీరు ఇవన్నీ కొంటున్నారు, ఇలా బలవంతపు వసూలు చేసి మీరు కొంటున్నారు. నిన్న ఒక ట్రాన్స్జెండర్ అయితే మేము జస్ట్ అక్కడికి వెళ్ళి మేము సైన్ పెడతాం గోడల మీద, ఆ సైన్ పెట్టడానికి మాత్రమే పోయినాం. సైన్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాం అంతే. మేము ఏం అనేదే లేదు. మీరు సంతకం ఎప్పుడు పెడతారు? మీరు కవర్ చేస్తున్నారు కానీ ప్రాపర్ కవరింగ్ నడుస్తలేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు. మీరు ఎట్లయితే ఆర్గనైజ్డ్ గా ఒక 15 మంది కలిసి దాడి చేసిరు కదా, అలాంటి ఒక ఆర్గనైజ్డ్ గా దాడిని కప్పుకోలేకపోతున్నారు. ఒక సంతకం పెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? మీ జేబులో పత్తలు పడాలి. ఇవి పడ్డ తర్వాత ఇప్పుడు ఆడ సంతకం పెట్టి ఒక వీడియో తీసి ఎవరైనా నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ వస్తే ఈ సంతకం చూపించండి, ఆల్రెడీ మేము పైసలు ఇచ్చినామని చెప్పండి అని చెప్పి చెప్తారు. మేము జస్ట్ సంతకం ఒట్టి వచ్చి పుణ్యానికి సంతకాలు పెట్టి మీరు ఓర్తల్లి, మాకు తెలుసు. ఇది వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు రెస్పెక్ట్ కావాలి అని అడుగుతున్నారు. వాళ్ళ ప్రవర్తన ఇది. సీరియస్. ఈ బ్యాగ్ ఇది చూడండి. ఇప్పుడు ఈ చేసిన తప్పుని కవర్ చేసుకోనికే ఆడ మేము ట్రాన్స్జెండర్స్ ఎవరైతే వెళ్ళి అక్కడ అడిగామో అందులో ఒక ఆమె
భవానీ మాల వేసుకొని ఉండే. ఆ భవానీ మాల వేసుకున్నామని తను గేట్ నుండి బయటికి రాగానే, ఏంటమ్మా డబ్బులు అడుగుతున్నావు, నువ్వు ఏదన్నా వ్యభిచారి పని చేసుకొని బతకొచ్చు కదా అన్నాడంట. అంటే వర్క్ చేసుకొని బతకొచ్చు కదా అన్నాడంట రాగానే. ఇట్లా అయినా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నాడు. మీరు పెట్టినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా, మీ ఫోన్ లో రిలీజ్ చేసింది. అయినా అంత కోపంలో తన బిడ్డ కోరినా కూడా అప్పటికి కూడా మిమ్మల్ని బహువచనం తోటి సంబోధిస్తున్నాడు. అమ్మా నడువుండమ్మాయిడికెళ్ళి అని అంత కోపంలో కూడా అమ్మ అంటున్నాడు. అలాంటిది మీరు ఆ పని చేసి బతుకుండి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. మీరు ఏలు పెట్టే సందు ఉంటేనే కాలు పెడతారు. ఆ మాట మాట్లాడితే మీరు సామరస్యంగా ప్రవర్తించినారు. మీరు ఇంట్లో ఊసోడిపోయి ఆ మాట మాట్లాడితే ఇల్లంతా అల్లా కల్లోలం చేయరు. మీరు ఏమనక ముందే ఇంత దౌర్జన్యాలు చేస్తారే, అంత పెద్ద మాట మాట్లాడితే ఊరుకుంటారా మీరు? మాకు తెలియదా? నిజం మాట్లాడండి. సరే జరిగిపోయిందండి, చేసింది తప్పండి, మేము ఇంకోసారి ఇట్లా చేయకుండా చూసుకుంటామండి, మా పిల్లలకు మేము పెరిగే పద్ధతి నేర్పిస్తామండి, భిక్షాటన పద్ధతి నేర్పిస్తామండి, ఇలా కాదు ఉండాల్సింది ఇలా అని చెప్తామండి అని వచ్చి మాట్లాడండి. అట్లీస్ట్ ప్రజలు మిమ్మల్ని ఇప్పటికైనా గౌరవిస్తారు. మేము ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నంలో తప్పులు చేస్తాం. ఒక అబద్ధం కప్పడానికి ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మీకు ఆ అబద్ధాలు మరి అతికినట్టున్నాయి అంటే లేవు అర్థమైపోతున్నాయి. అట్లా చేయకుండా బట్ స్టిల్ అమ్మ జరగండి, అమ్మ ప్లీజ్ వెళ్ళిపో, అమ్మ ప్లీజ్ వెళ్ళిపో అని 3 సార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది ట్రాన్స్జెండర్స్ అనొచ్చు, అవును భయ్ ఎన్నో ఒకటి చేస్తున్నాడు, ఎన్నో ఇద్దరు చేస్తున్నారు, అయినంత మాత్రాన మొత్తం కమ్యూనిటీని అనేస్తావా అని. నేను 10 సంవత్సరాల క్రితమే అర్ధనారి అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసే క్రమంలో అసలు ఒక హిజ్రాగా ఎట్లా మారుతారు, ఆ మారే క్రమం ఏంది అని పూర్తి స్థాయిలో కనుక్కునే ప్రయత్నం 10 సంవత్సరాల కింద చేసిన. ఆ కనుక్కునే ప్రయత్నంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళకంటూ ఒక అమ్మ ఉంటారు, అయ్యి ఉంటాడు, వీళ్ళ నాయనమ్మలు ఉంటారు, పెద్దలు ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది నా బిడ్డ, ఇగో దీన్ని నేను కొనుక్కుంటున్నా, లిటరల్లీ ఇది నా బిడ్డ, దీన్ని నేను కొనుక్కుంటున్నా అని నెత్తి మీద చేయి పెట్టి ఇక పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. ఆ కార్యక్రమం కంప్లీట్ చేసినప్పుడు ఎవరైతే నా బిడ్డ అన్నారో వాళ్లకు వీళ్ళు సంపాదించిన డబ్బులకెళ్ళి పర్సెంటేజ్ ఇవ్వాలి. అంటే మినిమం 100 రూపాయలు సంపాదిస్తే 50 లక్షలు సంపాదిస్తే గింత అని చెప్పి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా ఎవరో ఒకరి కింద బిడ్డలాగా వీళ్ళు వెళ్లాల్సిందే, పోయి వాళ్ళకు వీళ్ళు కష్టపడి డబ్బులు ఇవ్వాల్సిందే. మరి ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారు కదా, నెలకు మీకు వచ్చి డబ్బులు ఇంతింత ఇస్తున్నప్పుడు నిజంగానే మీకు తెలియకపోతే ఇంతింత పైసలు ఎవడిస్తున్నాడా ఈ కలియుగంలా కలికాలంలా, ఎవరికంత మానవత్వం ఉన్నది, ఇన్ని లక్షలు మీరు యాడికెళ్ళి చేస్తున్నారని మీరు అడగరా? అసలు ఏం జరుగుతున్నదని మీరు అడగరా? మీరు ఎట్లా అడుగుతున్నారు డబ్బులు, మీరు ఎట్లా భిక్షాటన చేస్తున్నారు, ఆ పద్ధతి ఏందని మీరు అడగరా? మీకు తెలియదా చెప్తున్నారని, మీకు తెలియదా బట్టలు ఇప్పుతున్నారని, మీకు తెలియదా శాపనార్థాలు పెట్టి భయప్రాంతులకు గురి చేసి మరి ప్రజల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యంగా భిక్షాటన పేరుతోటి డబ్బులు తీసుకుంటున్న విషయం మీకు తెలియదా? మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ట్రాన్స్జెండర్స్ చేస్తున్న పద్ధతి తప్పన్న విషయం మీకు తెలియదా? ట్రాన్స్జెండర్లు ఎవరన్నా చనిపోతే ఆ చనిపోతున్నటువంటి కార్యక్రమంలో చెప్పులు తీసుకొని కొడతారండి శవాన్ని. ట్రాన్స్జెండర్స్ ఎందుకు కొడతారు? చెప్పులు తీసుకొని ఏడ్చుకుంటూ లబో దిబో మొత్తుకుంటూ చెప్పులు తీసుకొని కొడతారు శవాన్ని. ఎందుకు కొడతారంటే, అయ్యా దేవుడా ఏం దౌర్భాగ్య పరిస్థితి, ఏం జన్మరానైనా మాకు ఇది ఇచ్చింది, ఇంకో జన్మ అంటూ ఉంటే మాకైతే ఈ మనిషి జన్మల ఈ ట్రాన్స్జెండర్ జన్మ వద్దురానైనా అని చెప్పి దేవుని మొక్కుకుంటా చెప్పులు తీసుకొని కొడతారు. మరి ఒక ట్రాన్స్జెండర్ గా పుట్టినందుకే మీరు అంత బాధపడుతున్నారే, మరి ట్రాన్స్జెండర్ గా పుట్టి ఇట్లాంటి దౌర్భాగ్య పనులు చేస్తే ప్రజలు ఎంత బాధపడాలి? మా పరిస్థితి మీరు ఎదుర్కొంటే మీకు అర్థమవుతుంది. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పి అన్నట్టు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతారు. ట్రాన్స్జెండర్స్ కి ఒక సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమే ఉంది. ప్రాపర్ ఫౌండేషన్లు, ప్రాపర్ స్కూళ్ళు, కాలేజ్ వరకు వాళ్ళు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఎస్ చూడండి, సహజ్ ఇంటర్నేషనల్ కోచిలో, తర్వాత కిన్నర్ విద్యాలయ మహారాష్ట్రలో, తర్వాత మాసూమ్ ఫౌండేషన్ ఇది ముంబైలో, తర్వాత సహోదరి ఫౌండేషన్ ట్రాన్స్జెండర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ తమిళనాడు. ఇలా చూసుకున్నట్టయితే ఓవరాల్ ఇండియాలో వీళ్ళ కోసం వీళ్ళకు వెసులుబాట్లు కలిగిస్తూ వీళ్ళ చదువులను, వీళ్ళ తిండిని, వీళ్ళ బట్టను, పడుకోవడానికి బెడ్ల కాడికి అన్ని కూడా పూర్తి స్థాయిలో పుణ్యానికి రూపాయి కూడా లేకుండా చూసుకోవాల్సినటువంటి ఫౌండేషన్లు ఇన్ని ఉన్నాయి. సెర్చ్ చేస్తే ఇంకా వస్తాయి. ట్రాన్స్జెండర్ లో ఒక ఐపీఎస్ లేరా, ఐఏఎస్ లేరా, కలెక్టర్లు లేరా, డాక్టర్స్ లేరా? ఎవరు లేరు. ఒకవేళ నిజంగా లేరే అనుకుంటే మరి వీళ్ళెవరు? మనవి బందోపాధ్యాయ్ ఎవరు? ప్రొఫెసర్ ఆఫ్ బెంగాలీ లిటరేచర్, ఫస్ట్ ట్రాన్స్జెండర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇన్ ఇండియా. కల్కి సుబ్రహ్మణ్యం, రైటర్, ఆర్టిస్ట్, యాక్టివిస్ట్, మాస్టర్ డిగ్రీస్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మరి ఇప్పుడు గ్రేస్ బాను, ఐశ్వర్య, లివింగ్ స్మైల్, విద్య, వీళ్ళందరూ ఎవరు? సరే పోనీ ఇండియా వైడ్ గా తెలంగాణలో మాట్లాడుకుందాం. లేదా తెలంగాణలో, ఇదే తెలంగాణలో వైజయంతి వసంత మోగ్లీ, ట్రాన్స్జెండర్ రైట్స్ అండ్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్, స్పీకర్ అండ్ సింగర్, హైదరాబాద్ నుండి. డాక్టర్ రూత్ జాన్ పాల్, మెడికల్ డాక్టర్ తిను. ప్రాచీ రాథోడ్, మెడికల్ డాక్టర్. రచన, నిన్న మాట్లాడుతున్నటువంటి తను ట్రాన్స్జెండర్ హెల్త్ HIV అడ్వొకేసీ ఆఫీసర్. హర్షిని మేకాల,
నేను తన ఇంటర్వ్యూ కూడా చేశాను. మొనాలిసా. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతమంది ట్రాన్స్జెండర్స్ వాళ్ళ జీవితాల్లో వెలుగుని కేవలం వాళ్ళ ఆలోచించే విధానాన్ని మార్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపుకున్నారు. ఈ రోజు మాకు గౌరవం కావాలి, గౌరవం కావాలి, గౌరవం కావాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చూడండి, ఈ రోజు వాళ్ళ పేర్లు ఎత్తితేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేయలేదు, సంపాదించుకున్నారు. వాళ్ళు చేసే పనులతో సంపాదించుకున్నారు. వై కాంట్ యూ? నీతోటి ఎందుకు సాధ్యం అవ్వదు? చలో, నీ పరిస్థితి అటో ఇటో ఉండే, ఈ రోజు నీ కింద వచ్చినటువంటి నీ బిడ్డ నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్జెండర్స్ ఫ్రీ మనీకి అలవాట్లు చేయకండి. నీ బిడ్డగా వచ్చినటువంటి నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్జెండర్స్ కి ఈ వ్యభిచారం, భిక్షాటన మన కుల వృత్తి అని చెప్పకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మనము చదువుకోవచ్చు, మనము మన రైట్స్ కోసం పోరాడదాం, మనము ఒక స్థాయికి వెళ్దాం. నువ్వు ఒక డాక్టర్ గా, నువ్వు ఒక లాయర్ గా, నువ్వు ఒక అడ్వకేట్ గా ఈ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి అట్లీస్ట్ మీరు బ్రతికిన విధానానికి ఆ అనుభవం వాళ్ళకు షేర్ చేసి వాళ్ళు బ్రతికే విధానాన్ని మారాలి. మార్పు రావాలి. మీరు కోరుకున్నట్టే నేను కోరుకుంటున్నా మార్పు రావాలి. కానీ ఎక్కడ రావాలి మార్పు? మీరు పెరిగే పద్ధతుల్లో రావాలి మార్పు. మేము మిమ్మల్ని చూసే విధానంలో రావాలి మార్పు. మీరు మాతో ప్రవర్తించే విధానంలో రావాలి మార్పు. మేము మీకు ఇచ్చే గౌరవంలో రావాలి మార్పు. మొదలవ్వాల్సింది మీ నుండి, మార్పు రావాల్సింది మీ నుండి. ఆ రోజు నాలాంటి మీడియాలు బరాబర్ అడ్డుగోడగా నిలబడి మిమ్మల్ని ఎవడు ఏమంటాడో చూస్తాం, మిమ్మల్ని ఎవడు కించపరిచేలా మాట్లాడతాడో చూస్తాం. ఆ రోజు అడ్డుకుంటాం. మీ వెంట ఆ రోజు మేము ఉంటాం, బరాబర్ ఉంటాం. మేము అంటే లక్షలాది ప్రజలు మీ వెంట ఉంటాం. మార్పు మీ నుండి మొదలవ్వాలి. కీసరా పోలీసులకు హట్స్ ఆఫ్ చెప్తున్నా, హట్స్ ఆఫ్. ట్రాన్స్జెండర్స్ చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్జన్యాలపై నిలబడి వాళ్ళకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నటువంటి వీడియోలో నేను చూసిన పోలీసులకు హట్స్ ఆఫ్. మీరు ఈ విషయంలో 100కు 100% ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ కి కూడా న్యాయం చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. 100కు 100% ట్రాన్స్జెండర్స్ అందరు ఇట్లనే ఉన్నారా అంటే కాదు, ముమ్మాటికి అబద్ధం. మరి అట్లా అంటే మరి ఆడనో ఈడనో ఏనో ఒక్క దగ్గర ఉన్నారంటే అది కూడా కాదు. ట్రాన్స్జెండర్ గా గౌరవంగా ప్రజల మంచి కోరుతూ బ్రతికే వాళ్ళు 50% ఉంటే, ప్రజల నుంచి డబ్బులు పీడించుకొని తినే వాళ్ళు 50% ఉన్నారు. దౌర్జన్యాలు చేసే వాళ్ళు 50% ఉన్నారు అంటున్నారు. ఈ రోజు ఇప్పుడు వేదాంత్ కాదు మాట్లాడాల్సింది, ఇక్కడ ఇదే చైర్ లో ఒక ట్రాన్స్జెండర్ కూర్చొని ఇవే మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మీ ఐడెంటిటీ అది. ఇక్కడ ఒక వేదాంత్ కాదు మాట్లాడాల్సింది, ఇక్కడ ఒక ట్రాన్స్జెండర్ కూర్చొని ఇదే ట్రాన్స్జెండర్ పైన మాట్లాడే ధైర్యం మీరు తెచ్చుకోండి అంటున్నా. మీరు ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారు? మంచిగా బ్రతికే నేను చెప్తున్నా. ఈ రోజు పేర్లు చెప్పా, ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కి, ఎవరైతే నిజంగా నీతిగా బ్రతుకుతున్న ట్రాన్స్జెండర్స్ కి కాల్ చేసి మీరు వేదాంత్ మీడియాలో వాయిస్ అవ్వాలి, ఇలా చేస్తున్న వాళ్ళని ఖండించాలని మాట్లాడితే భయప్రాంతాలకు గురవుతున్నారు వాళ్ళు. నేను నీకేమన్నా సలహాలు ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఆన్ కెమెరా ముందు వచ్చి నేను ట్రాన్స్జెండర్స్ గురించి వాళ్ళు తప్పు చేసినా కూడా వ్యతిరేకించే ధైర్యం నా దగ్గర లేదని మాట్లాడుతున్నారు ప్రముఖ ట్రాన్స్జెండర్స్. ఎందుకంటే వాళ్ళ పైన నుండి అలాంటి ప్రెజర్స్ వీళ్ళకు పెట్టిరు. అంటే నువ్వు ఒకవేళ మాట్లాడి చూడు, ఏమైతుందో చూద్దాం. తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం మీలో రావాలి. ఒక మగవాడైనా, అది ఒక ఆడదైనా, అది ఒక ట్రాన్స్జెండర్ అయినా, తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం మీలో రావాలి. ఇంతసేపటికి మీరు ఏం చేసినా మేము వెనకనే వేసుకొని వస్తామంటే నెక్స్ట్ 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 జనరేషన్స్ లో మీ రెస్పెక్ట్ మాత్రం ఉండదు. ఈ రోజు లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ రెస్పెక్ట్ ని మాత్రం సంపాదించుకోలేరు. నా ఉద్దేశం భిక్షాటనను, మీరు అనుకునే కుల వృత్తి అయినటువంటి వ్యభిచారము అవి తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. వాటిని అడ్డు పెట్టుకొని చేసే పద్ధతులు, మీరు చేసే పనులు తప్పు అని చెప్తున్నారు. ప్రతి దగ్గర ధర్మం ఉండాలి, ప్రతి దగ్గర నిజాయితీ ఉండాలి, ప్రతి దగ్గర మానవత్వం బ్రతక. ఇవన్నీ ఉంటే నువ్వు ఏ పని చేసినా కూడా ఎదుటి వాడి మనసుని బాధ పెట్టకుండా చేయగలుగుతావు. నేను కోరుకునేది అది. ఈ రోజు ఇక్కడ బ్రతుకుతున్న ఒక మగవాళ్ళు, ఆడవాళ్ళు, ట్రాన్స్, ఇంకా ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయో అన్ని ఒక వసుదైక కుటుంబంలా కలిసి బ్రతకాలన్నదే నా ఆలోచన. ఇక్కడ తప్పు చేస్తే మగవాడిని ప్రశ్నిస్తాం, తప్పు చేస్తే ఆడోళ్ళని ప్రశ్నిస్తాం. అంతే ధైర్యంగా తప్పు చేస్తే అది ఏ కమ్యూనిటీనైనా ప్రశ్నించడానికి బరాబర్ ముందు. మీరు మాట్లాడింది తప్పు, మేము ఏం తప్పు చేసినా మీరు మాట్లాడొద్దు, మేము ఏం చేసినా మీరు ప్రశ్నించొద్దు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అని చేయండి. నేను కించపరచాలి అనేది నా ఉద్దేశం కాదు అని చెప్పడానికి
గతంలో నేను ట్రాన్స్జెండర్స్ వెనక నిలబడి నేను వాయిస్ రేస్ చేసినటువంటి వీడియోస్ ప్రూఫ్స్. ట్రాన్స్జెండర్స్ అంటే నాకు గౌరవం లేదు అన్న మాట తప్పు అని చెప్పడానికి గతంలో ట్రాన్స్జెండర్స్ కోసం నేను చేసిన పనులు ప్రూఫ్స్ చూసుకోవచ్చు. ఇదే ట్రాన్స్జెండర్స్ లో ఇదే వేదాంత్ మీడియాకు సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ వేల సంఖ్యలో ఉంటారు. అయినా కూడా తప్పుని తప్పు అని చెప్పడానికి ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నా అంటే కారణం నాలో స్వార్థం స్వలాభం లేదు. ఈ రోజు ఈ ట్రాన్స్జెండర్స్ అందరికీ ఒక నేను నెగిటివ్ గా పోర్ట్రే అయినా కూడా అట్లీస్ట్ ఒక్క ట్రాన్స్జెండర్ లో మార్పు రాదా? ఒక్క ట్రాన్స్జెండర్ అక్కడ నేను గెలిచేసినట్టే. జై హింద్.